ఏమైనా ఎండలున్నాయా బయట? చిన్న వర్క్ ఉందని బయటకైతే వచ్చాను. మామూలుగా లేవు ఎండలు. మాడి మసైపోతున్నాము. ఇప్పుడే ఎండలు ఇలా ఉన్నాయంటే రాను రాను ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అసలు బయటికెళ్ళాలంటే చాలా భయమేసేస్తుంది. ఇంకా నేను చిన్న వర్క్ చూసుకొని వస్తూ ఉంటే నాకు ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగుదామనేసి అక్కడ ఆపాను. జ్యూస్ తాగంగానే హమ్మయ్య అని ప్రాణం పైకైతే లేసొచ్చిందనమాట. ఆ ఎండలో అంత చల్లగా తాగేసరికి అబ్బా అనిపించేసింది. ఇంకా మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయనేది డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. ఇంకా ఆవరావరని ఇంటికి వచ్చేసి ఆకలిగా ఉందనేసి ఇక్కడ టమాటా ఎగ్ అయితే చేస్తున్నాను. ఇంకా ప్రాసెస్ కూడా ఏం చెప్పట్లేదు, ఆల్రెడీ చూసేయండి. ఏముందండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అన్ని సన్నగా కట్ చేసుకొని పాపు వేసేసుకొని తర్వాత కొంచెం ఇలా మనకి మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్ వేసేసుకొని ఇంకా ఎగ్స్ని అయితే కొట్టి బ్రేక్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఎగ్స్ ఇలా బౌల్లో బ్రేక్ చేసేసుకొని దాంట్లో స్ప్రెడ్ చేశాను. తర్వాత ఇంకా సరిపోలేదని మళ్ళీ ఇంకా 2 ఎగ్స్ అయితే ఎగ్స్ట్రా అయితే వేసేసాను. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకుంటే ఒక్కసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఫైనల్లీ కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. అడగలేదు అనుకుంటారు, వెళ్తూ వెళ్తూ వీడియోకి లైక్ అయితే ఇచ్చేసాను. బాయ్.